యోబు గ్రంథము 2వ అధ్యాయంలో 25వ వాక్యం 26వ వాక్యాలు ఇలా రాయబడింది. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించున్నది. ఈ రోజున అనేక కుటుంబాల పరిస్థితులు గమనించినప్పుడు, ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు ప్రతి ఒక్కరి ముఖంలో కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆవేదన. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించున్నది. ఈ హృదయ విదారకమైన కేకలు యేసు ప్రభుని నమ్ముకొని వారి జీవితంలో ఉన్నాయి. యేసు ప్రభుని నమ్ముకొని కూడా బయటికి చెప్పలేకపోయినా అంతరంగంలో నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, ఎందుకు నాకు ఈ శ్రమ అని వేదన పడేవారు కూడా యేసు ప్రభు రక్తంతో కడగబడిన వారిలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. దీనికి నేను తప్పని అనటం లేదు. కానీ ఈ రోజున ఈ యొక్క ఈ ఈ ఈ యొక్క మాటలకి ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్ అనే దాన్ని ఒక 3 అంశాలు మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 47వ వాక్యంలో ఒక గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. నజరేయుడైన యేసు అని ఆ త్రోవను వెళ్తున్న ఆయన యేసు అని అతనికి చెప్పారు. యేసు అతని కంటికి కనపట్టలేదు, గుడ్డివాడు కాబట్టి. అతను కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కనికరింపుమని కేకలు వేశాడు. నన్ను కరుణింపుమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అదేవిధంగా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక అన్యురాలైన స్త్రీ, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగని ఒక స్త్రీ, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించు, నన్ను కరుణించు అని ఆమె యేసు యొక్క కరుణ కొరకు, జాలి కొరకు ఆమె వెనుకలాడుతున్నట్లుగా మనం చూడగలం. ఏమిటిరా కారణం అంటే ఆమె కుమార్తెకి దయ్యం పట్టింది. ఆమె యొక్క వేదనకి, బాధకి, ఆమెకి నెమ్మది లేకపోవడానికి, సుఖం లేకపోవడానికి కారణం అది. మరొక వ్యక్తి మీకు బాగా తెలుసు, 51వ కీర్తనలో ఆ వ్యక్తి అంటున్నాడు, ఆయన అంటున్న మాట ఏంటంటే 51వ కీర్తన 4వ వాక్యంలో, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఇతను ఆక్రందన చేస్తున్నాడు. ఏమిటి బాబు నీ ఆక్రందన అంటే, దేవా నీకు విరోధంగా నేను పాపం చేశాను, పాపం వల్ల కలిగిన శాపాన్ని బట్టి నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. నా యొక్క కన్నీటి వల్ల ఆ కన్నీరు నది వలె ప్రవహిస్తూ నా పరుపు కూడా ఆ కన్నీటి సంద్రం మీద తేలుతుంది అంటున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇదే విధమైన వేదన, ఇదే విధమైన బాధ, ఇదే విధమైన సుఖం లేదు, నెమ్మది లేదనే కేకలు అన్యుల జీవితాల్లో మనం చూస్తున్నాము. ప్రభు అయిన దేవుణ్ణి ఎరిగి కూడా, ప్రభు అయిన దేవుణ్ణి ఎరిగి కూడా గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి సింహాసనానికి దేవుడు చేరిస్తే ఆ వ్యక్తి చేసిన ఒక కార్యాన్ని బట్టి ఈ విధమైన కేక వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గ్రుడ్డి పిల్లడు యేసు ప్రభువుకు చూపించారు. ఇతని పాపమా, ఇతని తల్లిదండ్రుల పాపమా? కాదు, దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబట్టడం కోసమే ఈ గుడ్డితనం కలిగింది అని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పినట్లుగా మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు పంచుకోవడంలో ఉన్న అంతరార్థం ఏమిటి అని ఆలోచిస్తే, చాలా మంది మనము వై సఫరింగ్, నాకు ఈ వేదన ఎందుకు, నాకు ఈ బాధ ఎందుకు, ఈ రోగం ఎందుకు, సంతోషం లేకుండా నేను ఉండాల్సిన అవసరం ఏమిటి అని ఒక పక్కన అన్యజనులు, మరొక పక్కన ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన వారు
బయటికి చెప్పలేరు. ముఖ్యంగా సేవకులు అయితే బయటికి చెప్పుకోలేరు. కానీ అంతరంగంలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక రకమైన వేదన. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, నిరీక్షణ కలిగి ఉండండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము యొక్క విశ్వాసం అద్భుతాలు చేసింది. పిల్లలు లేని వారులారా అబ్రహామును చూసి నేర్చుకోండి అని ప్రసంగాలు చాలా చేస్తాం మనం. చాలా ప్రసంగాలు చేస్తాం. కానీ ఆ నిరీక్షణ కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఈ రోజున మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలా గుర్తించాలంటే, ఈ సఫరింగ్స్ అనేది ఏమండి, సూర్యుడు నీతిమంతుల మీద ఒకే రకంగా పడుతున్నాడు, అనీతిమంతుల మీద కూడా ఒకే రకంగా పడుతున్నాడు. నా పొలం మీద వర్షం ఒకే రకంగా పడుతుంది, నా పక్కనున్న ఆయన పొలం మీద కూడా అదే వర్షం పడుతుంది. పెద్ద తేడా ఏం లేదు, వర్షంలో తేడా ఏం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సఫరింగ్స్ లో కూడా పెద్ద తేడా లేదండి. ఒక చోట నేను విన్నాను, అసలు యేసు ప్రభువుని నమ్ముకుంటే అసలు నీకే బాధ ఉండదు అనే ప్రసంగం నేను విన్నాను. మంచిదే, ఎంకరేజ్ చేయటం మంచిదే, విశ్వాసుల్ని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని ప్రోత్సహించడం మంచిదే. కానీ ఏ బాధ ఉండదు అని చెప్పే పని అయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బాధ ఉండదు అనే మాట కనుక మనం ఆలోచించినట్లయితే, పేతురు భక్తుడు చెరసాలలో వేయబడ్డాడు, విడిపించబడ్డాడు. యాకోబు భక్తుడు చెరసాలలో వేయబడ్డాడు, విడిపించబడి శిరస్సు ఖండించబడింది. పౌలు భక్తుడు చాలా సంవత్సరాలు సేవ చేశాడు. అతను నీరో చక్రవర్తి చంపబోతున్నప్పుడు అతను ప్రార్థన చేసి ఉంటాడు, నన్ను మరణము నుంచి కాపాడమని ప్రార్థన చేసి ఉండొచ్చు కూడా. చేయడని నేను చెప్పను, ఎవరైనా మరణంలోకి పోవాలని ఎవరు కోరుకోరు, నేను కోరుకోను, మీరు కోరుకోరు. కానీ నీరో చక్రవర్తి చేత పౌలు గారు చంపబట్టం మనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడిని విడిపించాడు, ఒక భక్తుడినేమో మరణం గుండా నడిపించబడ్డాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మన కాలగతులు యెహోవా చేతిలో ఉన్నాయి. మన టైము, మన ఆరోగ్యము, మన పరిస్థితులు అన్ని కూడా దేవుని చేతిలో ఉన్నవన్నమాట వాస్తవం. మనవి మాత్రమేనా? కాదు. ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి ఒక్కడి జీవితం, ప్రతి ఒక్కడి సమయం, ప్రతి ఒక్కడి కాలం, ప్రతి ఒక్కడి ఆరోగ్యం నేను ఆరాధిస్తున్న సృష్టికర్త అయిన దేవుని చేతిలో మాత్రమే ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాకు వచ్చేది ఏమిటి అంటే, ఆ సందేశాన్ని కూడా మీకు చివరిలో కొన్ని మాటలు నేను చెప్పి మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సఫరింగ్ కి కారణాలు ఏమిటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటిది చెడిపోయిన సమాజం, ఫాలెన్ వరల్డ్. మనం ఎక్కడ నివసిస్తున్నామంటే చెడిపోయిన సమాజంలో నివసిస్తున్నాం. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 31వ వాక్యంలో 30-31 కాకుండా ఇంకొకటో అధ్యాయంలో చాలా సార్లు కూడా దేవుడు చేసిందంతా మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నదని చెప్పుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయం చివరిలోకి వచ్చేటప్పటికల్లా తాను చేసింది సమస్తము చాలా మంచిగా ఉందని చెప్పుకుంటూ దేవుడు తాను చేసిన సృష్టిని బట్టి సంతోషించినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగాల్లో రాయబడిన కొన్ని అంశాలను గనక మనం చూసినట్లయితే మీరు నోట్ చేసుకొని చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వాక్యంలోనైనా, అదేవిధంగా కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో అయినా దేవుడు సమస్తాన్ని సృష్టించిన మాట వాస్తవం. దేవుడు సృష్టించింది ఏది కూడా నిరాకారంగా, శూన్యంగా ఆయన చేయలే. కానీ ఆదికాండం 1వ వాక్యం 2వ వాక్యంలోనే భూమి నిరాకారంగా, శూన్యముగా ఉండినని రాసి ఉంది. మళ్ళీ దాని గురించి ధ్యానించాలంటే ప్రీ ఆడమిక్ పీరియడ్ లోకి వెళ్ళాలి. అది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎందుకంటే సాతాను, లూసిఫర్ పడిపోయి ఒకప్పుడు అందమైన భూమిని నిరాకారంగా మార్చాడని భక్తుల యొక్క అభిప్రాయం, చాలా మంది భక్తుల యొక్క అభిప్రాయం. సరే, దాని జోలికి నేను వెళ్ళను. కానీ
దేవుడు సృష్టిని ఎప్పుడు కూడా అందమైనదిగానే చేశాడు. ఈ అందమైన సృష్టిలో ఈ అందమైన సృష్టి ఎప్పుడు చెడిపోయిన సృష్టిగా మారింది. ఫాలెన్ వరల్డ్‌గా, పడిపోయిన సృష్టిగా, చెడిపోయిన సమాజంగా ఈ సమాజం మారింది అని ఆలోచన చేసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు, ఆది సర్పము లేదా సాతాను దేవుడు సృష్టించిన మొదటి దంపతుల్లో తాము దేవునితో సమానులుగా మారాలనే ఆకాంక్షను కలిగించి, తాము దేవునితో సమానులుగా మారాలనే ఆకాంక్ష కలిగించి, వారు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేసేటట్లుగా సాతాను వారిలో ఆలోచన రేకెత్తించాడు. ఈ సాతాను ఎక్కడిది అని అంటే మళ్ళీ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సరే, మొత్తం మీద దేవుని సృష్టిని పాడు చేయాలని దేవుడు సమస్తాన్ని అందంగా, చక్కగా మొదటి దంపతులను కూడా చాలా సూపర్‌గా తయారు చేశాడు. వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నప్పుడు చాలా అందంగా కనపడ్డారు. సంతోషంగా ఉండమన్నాడు. వాళ్ళకి ఏ లోటు చేయలే దేవుడు. కానీ దేవుని సృష్టిని పాడు చేసే ఒక శక్తి అంతకు ముందే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాకాశానికి భూమి మీదకి తిరుగుతూ వస్తూ ఉన్నాడు. వాడే దురాత్మ, వాడే సాతాను. వీడిని దేవుడు చంపేయొచ్చు అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడిని అప్పుడే చంపడు, తర్వాత చంపుతాడు, అది వేరే విషయం. తన పోలికగా సృష్టించబడిన నరుడు తనకు నమ్మకంగా ఉంటాడు, తనని ఆరాధిస్తాడనే ఆలోచనతో, తనను ఘనపరుస్తాడు, తనని గౌరవిస్తాడనే ఆలోచనతో, తనకు ధనం ఇస్తాడని కాదు. దేవుడికి ధనం కొరత లేదు. దేవుడికి ధనము ధాన్యాలు కొరత లేదు. దేవుడికి వేల కోట్ల దేవదూతలు ఆనందగానాలు చేస్తుంటాయి దేవుని చుట్టూ చేరి. కానీ దేవుని యొక్క సంతోషం ఏంటంటే, తన పోలికగా నరుణ్ణి సృష్టించాలనుకున్నాడు, చేశాడు. ఒక భార్యని ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. వీళ్ళు కూడా తన నామాన్ని ఘనపరుస్తుంటే చూడాలని ఒక చిన్న సంతోషం దేవునిలో కలిగింది. ఒక చిన్న ఆలోచన దేవుళ్ళో కలిగింది. ఏమైనా దేవుని బిడ్డలారా, వీరిలో దేవునితో సమానం కావాలనే ఆలోచన కల్పించాడు సాతాను. వాడు అహంకారి. దేవుడు పోలికగా సృష్టించబడిన మనుషుల్లో కూడా గర్వాన్ని కలిగించి దేవునితో సమానం కావాలన్న ఆలోచన వారిలో కలిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క భూలోకాన్ని అంతటిని, సముద్రాన్ని, అందులో ఉన్న మత్స్యాలను, జంతువులను, అడవుల్లో ఉన్న జంతువులను, ప్రతి దానిని ఏలుటకు అధికారాన్ని దేవుడు తన పోలికగా సృష్టించిన మొదటి మానవుడైన ఆదాముకి ఇచ్చాడు. అతనికి ఒక భార్యను కూడా ఇచ్చి, సమస్తాన్ని ఏలండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఫలించండి అని చెప్పాడు. డొమినియన్ ఎవరికి ఇచ్చాడంటే దేవుడు తన పోలికగా సృష్టించబడిన మానవుడికి ఇస్తే, ఎప్పుడైతే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవునికి విరుద్ధంగా కార్యం చేసే సాతాను మాట విని ఆదాము, అతని యొక్క భార్య, ఇక ఆమె పాపం చేసింది, ఆయన పాపం చేసింది కాదండి, కుటుంబం అంతా పాపం చేసేసింది. వారు పాపం చేసి దేవుని పోలికగా సృష్టించబడిన మానవుని చేతిలో ఉండాల్సిన సర్వాధికారాన్ని, అంటే ఈ సృష్టి మీద, అంటే ఈ భూమి మీద, అందరి సమస్తం మీద అధికారాన్ని సాతాను చేతికి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ప్రపంచం ఎవరి చేతిలో ఉందని బైబిల్ చెప్తుందంటే 1 యోహాను 5:19 ఒకసారి ఎవరైనా చదివి సహకరించండి. 1 యోహాను 5:19. ఇది ఎవరి చేతిలో ఉంది? ఈ వరల్డ్, ఈ ప్రపంచం అనేది ఈ రోజున ఎవరి చేతిలో ఉంది అనేది ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే, మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనిన మనకు కలిగినవని ఎరుగుదుము. అన్నీ కరెక్టేనా అన్నీ? కరెక్ట్. అదే చదవండి.
మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని సారీ, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ లోకమంతా ఎవరి చేతిలో ఉందంటే దుష్టుడి చేతిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమంతా దుష్టుని చేతిలోనికి పోవడానికి కారణం ఏంటంటే మన పితరుడు దేవుని పోలికగా సృష్టించబడిన ఆదాము అతని కుటుంబం చేసిన పాపం. ఈ చోట ఈ రోజున వై సఫరింగ్, బాధ ఎందుకు, నాకు సుఖం లేదు, నాకు నెమ్మది లేదు, నాకు సంతోషమే లేదని ఈ రోజున అనేకులు కేకలు వేయడానికి, ఆక్రందించడానికి గల కారణం ఏమిటి అని అంటే, మన పితరుడైన ఆదాము తన అధికారాన్ని సాతాను చేతికి ట్రాన్స్ఫర్ చేశాడు. కారణం ఏంటంటే దేవుని మాటే కనుక అతను వినుంటే అధికారము మన పితరుడైన ఆదాము చేతిలోనే ఉండేది. మనం ఈ రోజున ఏ స్థితిలో ఉండేవాళ్ళము, మరణం అనేది మనకు ఉండేది కాదు. యుగ యుగములు ప్రభువుతో కలిసి ఆ ఏదేను సాదృశ్యమైన పరలోకంలో జీవిస్తూ ఉండేవాళ్ళం. వ్యాధి బాధలు, ఆకలి దప్పులు అనేవి ఉండేవి కావు. ఈ రోజున యోబు ఏ విధంగా నాకు నెమ్మది లేదు, సుఖం లేదని ఏడ్చాడో, అదేవిధంగా దావీదు ఎలాగ పాపం చేసి ఏడ్చాడో, అదేవిధంగా నా కుమార్తె దయ్యం పట్టిందని ఆ కనాను స్త్రీ ఏడ్చిందో, అలాంటి ఏడుపులో ఉండేవి కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి సఫరింగ్? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి కాదండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి కూడా. ఎందుకు కారణం అంటే వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. మనము చెడిపోయిన సాతాను చేతిలో ఉన్న సమాజంలో జీవిస్తున్నాం. కానీ సర్వాధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు, నో డౌట్ అందులో. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను యేసు ప్రభుకి లోక రాజ్యాలన్నీ చూపించి, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానంటున్నాడు. ఒకసారి ఏమో పినకల మీద దేవాలయపు పైనుంచి దూకమంటున్నాడు, ఒకసారి ఏమో నా పాదాలకు నమస్కారం చేయమంటున్నాడు. లోక మహిమంతా నీకు ఇస్తానంటున్నాడు, లోక రాజ్యాలను నీకు ఇస్తానంటున్నాడు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది, ఈ లోకము సాతాను స్వాధీనంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా, సాతాను స్వాధీనంలో ఉన్న ఈ లోకంలో ఖచ్చితంగా దేవుని బిడ్డలకైనా, దేవుని బిడ్డలకు కాని వారికైనా శ్రమలు అనేవి వస్తాయి. నేను శ్రమ రాకూడదని చర్చకు వస్తుంటే నాకు శ్రమ వస్తుంది ఏంటంటే, వస్తుంది. నీకు శ్రమ రాదు, నీకు ఆశీర్వాదమే అని చెప్తుంటే తిరుపతికి వెళ్ళి నిలువు దోపిడి చేసుకున్నట్టుగా చేసుకుంటున్నారు చాలా మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళి. నిలువు దోపిడి చేస్తున్నారు. కేజీలు బంగారం వస్తుందంట కొన్ని మీటింగ్స్ జరిగినప్పుడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ మాట వింటే. ఎలా వస్తుంది? మానవుడు, ప్రియమైన దేవుని బిడ్డలరా, మనుషుల్ని మోసం చేయటం మానవుని యొక్క నైజంగా మారిపోయింది. ఖచ్చితంగా బాధ, శ్రమ, వేదన దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి తప్పదు, నమ్ముకుని వాళ్ళకి కూడా తప్పదు. పేతురు భక్తుడు అంటున్నాడు, 1 పేతురు 5:10 అంటున్నాడు, మనము కొంచెము కాలం శ్రమ పడిన మీదట, కొంచెము కాలం ఖచ్చితంగా శ్రమ పడాల్సిందే. అది ఏ శ్రమైనా కావచ్చు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, మనము శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలని మీకు నేను చెప్పున్నాను కదా అంటున్నాడు. అంతెందుకండి, ఇంత బోధించిన అపోస్తలుడైన పౌలు సంగతి చెప్పండి. 2 కొరింథీలో 12వ అధ్యాయంలో ఆయన వ్యాధితో బాధపడుతుంటే ఆయన అడిగాడు. 3వ ఆకాశానికి ఎక్కిపోయిన ఆయన బ్రతికుండగానే ఆత్మలో పరలోకాన్ని చూసిన వ్యక్తి, పరలోకాన్ని చూసి కూడా బ్రతికున్న వ్యక్తి. ఆయన కంటి జబ్బుతో బాధపడుతూ ప్రార్థన చేస్తే, నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. కంటి జబ్బుతోనే జీవిత యాత్ర కొనసాగించాడు. కనుక ఈ రోజున ఎవ్వరూ కంగారు పడకండి. ప్రభు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నాకు మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు యెరెమీయా 33:2 ప్రకారంగా, యోహాను 14:13 ప్రకారంగా, నా నామమున మీరు ఏమడిగినా చేస్తాను అని సెలవిచ్చిన ప్రభు. ఏమంటే, మన ప్రాణాత్మ దేహాలను అంతం వరకు నిందారహితంగా కాపాడుతానన్న ప్రభు మనకున్నాడు.
1 కొరింథీ 10వ అధ్యాయంలో అంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలే మీకు వస్తాయి. కొరింథీ సంగమా, సాధారణంగా నన్ను నమ్ముకున్నోడికే వచ్చే శోధనలైనా, నన్ను నమ్ముకొని వాడికి వచ్చే పరిస్థితులైనా ఏం తేడా లేదండి. రోగాల్లో ఏం తేడా లేదు. విగ్రహారాధకుడికి పెద్ద రోగము, యేసు ప్రభువుని నమ్ముకున్నడికి రోగమే లేదు. పచ్చి అబద్ధ బోధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను అక్కడ చక్కగా మాట రాస్తున్నాడు, మన ధైర్యపరిచే మాట. 1 కొరింథీ 10లో సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు రానివ్వదు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న మనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే, శోధనలో తప్పించబడే మార్గాన్ని ప్రభు మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శోధనలో కూడా ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా తప్పించుకునే మార్గాన్ని ప్రభువు చూపిస్తాడు. ఆయన చిత్తాన్ని బట్టి తప్పిస్తాడు. ఆయన చిత్తాన్ని బట్టి తప్పిస్తాడు. పేతురుని తప్పించాడు. పేతురుని తప్పించాడు. ఆయన చిత్తాన్ని బట్టి తప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఫాలెన్ వరల్డ్ లో ఉన్నాం కనుక, ఈ యొక్క చెడిపోయిన సమాజంలో, సాతాను సంబంధమైన సమాజంలో మనం ఉన్నాం కనుక శోధనలు, బాధలు, వ్యాధులు, ఇవన్నీ కూడా, బలహీనతలు, ఇవన్నీ కూడా తప్పదు. కంగారు పడి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా కానీ నాకు ఈ శోధన, ఈ బాధ ఏంటని చర్చిలు మానేయకండి. ఈ బాధలు నాకేంటి, ఎంత ప్రార్థన చేసినా ఈ బాధలు తొలగట్లేదు, నా అప్పులు తొలగట్లేదంటే కంగారు పడకండి. మొట్టమొదటిది, మనము పడిపోయిన చెడిపోయిన సమాజంలో ఉన్నామన్న సంగతిని గుర్తించండి. ఈ పడిపోయిన చెడిపోయిన సమాజాన్ని ఒక రోజున నా ప్రభు నూతనమైన సృష్టిగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన ఈ భూమిని 1000 ఏళ్లు పరిపాలించే రోజుల్లో వ్యాధి, బాధ, ఆకలి దప్పులు లేని సమాజాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము పట్టణాన్ని ఆయన మన కొరకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వ్యాధి బాధలు, ఆకలి దప్పులు, కన్నీరు ఏమి ఉండదు. ప్రతి బాష్ప బిందువుని ప్రభు తుడిచివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు కొన్ని శ్రమలు అనేవి తప్పవు. బైబిల్ అంటుంది, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు, రాబోయే ఆ మహిమ ఎదుట. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, చిన్న చిన్నపాటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఖచ్చితంగా వస్తాయి. అందుకే ప్రభు యోహాను సువార్త 14లో, మీ హృదయములు కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచండి, కలవరపడనీయకండి. అదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఎందుకు? వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. యోహాను 16:13లో స్పష్టంగా 33లో చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ ధైర్యం తెచ్చుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కుంగిపోకండి. లోకంలో శ్రమ కలుగుతుందని ప్రభు చెప్పాడు. ఆ ప్రభువే యోబుని విడిపించాడు. ఆ ప్రభువే దావీదును రక్షించాడు. ఆ ప్రభువే కనాను స్త్రీ కుమార్తెను దయ్యం బారి నుంచి విడిపించాడు. ఆ ప్రభువే గుడ్డివాడైన గుడ్డి భిక్షకుణ్ణి కన్నులు తెరవజేశాడు. ఆ ప్రభువే మరణించిన లాజరును కూడా లేపాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఈ యొక్క ఉదాహరణలన్నీ మన కళ్ళ ముందు పెట్టుకొని రేపు ఏం జరుగుతుందో అని చింతించకుండా, నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చేస్తాడని ధైర్యంతో ఒక విశ్వాసి ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. శ్రమలు సహజమైనవే, కానీ ఆ శ్రమల్లో కూడా నా ప్రభు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తానని సెలవిచ్చాడు. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన? వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. సాతాను కబంధ హస్తాల్లో ఉన్న లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, అందుకే కరోనా వైరస్ వచ్చింది. మానవ సృష్టించింది అది. కోట్ల మందిని బలి తీసుకుంది. స్పానిష్ ఫ్లూ వచ్చింది 1918లో, 1917లో. అది కొన్ని కోట్ల మందిని బలి తీసుకుంది. వరల్డ్ వార్స్ వస్తున్నాయి, కొన్ని కోట్ల మందిని బలి తీసుకున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలరా,
మనం ఫాలెన్ వరల్డ్ లో ఉన్నాం కనుక మనుషుడి యొక్క ఆలోచనలన్నీ విపరీతమైన ఆలోచనలు ఉంటాయి. యెషయా గ్రంథంలో రాయబడింది 5వ అధ్యాయంలో, మీకు గతంలో కూడా నేను చెప్పాను, మానవుడు పాపాన్ని ఆహారంగా భుజిస్తున్నాడంట. మానవుడు పాపాన్ని ఆహారంగా భుజిస్తున్నాడంట. మానవుడి యొక్క హృదయం ఎలా ఉందంటే ఈ ఫాలెన్ వరల్డ్ లో కీడునేమో మేలంటాడు, మేలునేమో కీడు అంటాడు. కీడునేమో మేలంటాడు, మేలునేమో కీడు అంటాడు. అబద్ధం ఆడొద్దురా అంటే నేను అబద్ధం ఆడతానంటాడు. పాపాన్ని రోజు రోజుకి మానవుడు పోగు చేసుకుంటున్నాడు. ఎందుకని మానవుని యొక్క హృదయము చెడ్డది, కేవలం చెడ్డదని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసాం. నరుని హృదయ ఆలోచన కేవలం చెడ్డది. పడిపోయిన సమాజంలో జీవించే మనుషులు చెడ్డ మనసు కలిగే ఉంటారు. రక్షణ పొందిన మనము ఆ చెడుతనాల నుంచి దూరంగా పారిపోమని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ ఆ చెడుతనం యొక్క ఎఫెక్ట్ సిగరెట్ తాగేవాడికి వచ్చే రోగం ఎంతో, సిగరెట్ పొగ పీల్చేవాడికి వచ్చే రోగం కూడా అంతే. మందు తాగేవాడికి వచ్చే రోగం ఏంటో, అతనితో సాంగత్యం చేస్తే వచ్చే రోగాలు కూడా అలాంటివే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చెడిపోయిన సమాజంలో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. కాబట్టి సఫరింగ్స్, ట్రబుల్స్, ట్రిబులేషన్స్, ఏమంటే పర్సిక్యూషన్, ఇవన్నీ కూడా తప్పవు. ప్రభువే చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. ఆ ప్రభువే చెప్పాడు, ఈ లోకము దుష్టుని యందు ఉన్నదని. ఆ ప్రభువే చెప్పాడు 2 కొరింథీ 4:4లో, యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలగజేస్తుందని. ఆ ప్రభువే చెప్పాడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యంలో, అపవాది సహోదరుల మీద నేరాలు మోపే నేరగాడని. ఆ ప్రభువే చెప్పాడు అపవాది నరహంతకుడు, వాడు కుటుంబాలు నాశనం చేయాలనే చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనము చెడిపోయిన సమాజంలో ఉన్నాం కాబట్టి, ఫాలెన్ వరల్డ్ ఉన్నాం కాబట్టి పర్సిక్యూషన్, సఫరింగ్స్ తప్పవు. కానీ ఒక్కటే మాట వాస్తవం, మనం ఆరాధించే ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన శోధనలో కూడా మనల్ని తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడు. ఈ నిరీక్షణ మనం కలిగి ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. రెండవదిగా మనం చూసినట్లయితే అవర్ సిన్ఫుల్ చాయిసెస్, మన యొక్క పాపపు క్రియలు. వై సఫరింగ్ ఇన్ ద వరల్డ్? ఈ లోకంలో శ్రమ దేనికి? నాకు ఈ శ్రమ, సుఖం లేదు, నెమ్మది లేదు, నాకంతా బాధే. ఎందుకు నేను ఈ బాధపడాలి? నాకేనా అనే వాళ్ళు ఒకళ్ళైతే, నా కుటుంబం ఎందుకు ఇలాగ పతనం అయిపోతుంది రోజు రోజుకి అని ఆలోచన చేసేవాళ్ళు కొందరైతే, రకరకాల ఆలోచనలతో మొత్తం మీద ఈ రోజున సమాజంలో మనుషులు జీవిస్తున్నారు. నమ్మని వారు జీవిస్తున్నారు, నమ్మని వారు కూడా జీవిస్తున్నారు. నమ్మిన వారు బయటికి చెప్పుకోరు, అంతే తేడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. సిన్ఫుల్ చాయిసెస్ అనేవి, మన పాప క్రియలు అనేవి, మనం ఒకప్పుడు ఎవరమంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారం మనం, వాయుమండలపు అధిపతిని పూజించిన వారం, శరీర ఇచ్చలను అనుసరించి జీవించిన వారం, దైవోగ్రతకు పాత్రులం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితంలో ఉండే వారికి తప్పనిసరిగా శ్రమలు అనేవి సంభవిస్తాయి. అలాంటి జీవితం నుంచి విడిపించబడ్డాం కదండి, యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డాం కదా. అయినప్పటికీ కూడా వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. తప్పదు. పాపం వల్ల వచ్చే ఆ సఫరింగ్, అంటే సఫరింగ్ కారణాలు ఏంటనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దేనివల్ల మీరు నేను సఫర్ అవుతున్నామో థింక్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వై దిస్ సఫరింగ్ అనే దాని మీద. మొట్టమొదట మనం ఫాలెన్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి సఫరింగ్ తప్పదు. ప్రభు మనకు సహాయం చేస్తాడు తగిన సమయంలో, తగిన విధంగా, ఆయన చిత్తానుసారంగా మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును కాక. రెండవది, సిన్ఫుల్ చాయిసెస్ అనేవి, పాపం అనేది ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సఫరింగ్ కి కారణమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడింది, మనం ఏది విత్తుతామో
దానినే కోస్తాం. ఈ రోజున మనం చెడును విత్తుతున్నాము, చాలా మంది చెడును కోస్తున్నారు. మీరు మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు, నేను నీతినే విత్తుతున్నాను, నీతినే కొయ్యాలి కదా అనొచ్చు. కరెక్టే. ఇక్కడ మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే సఫరింగ్ కారణం ఏంటి? మొట్టమొదటి కారణమేమో ఫాలిన్ వరల్డ్ లో మనం ఉన్నాం కాబట్టి సఫరింగ్ తప్పదు. రెండోది పాపం వల్ల కూడా సఫరింగ్ వస్తుంది. చూడండి, బెతెస్దా కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మీకు బాగా తెలుసు. ఆ వ్యక్తి 5వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ బెతెస్దా కోనేటి దగ్గర చాలా మంది పడున్నారు. యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి అతన్ని స్వస్థపరిచాడు. కానీ అతనితో ప్రభు చెప్పిన మాట ఒకసారి చూస్తే 14వ వాక్యం 5:14లో, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూసి, ఎవరు వీడు 38 లాంగ్ ఇయర్స్ నుంచి రోగంతో బాధపడుతున్నవాడు. వాడిని స్వస్థపరిచిన యేసు వాడిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చెయ్యొద్దు. అంటే 38 లాంగ్ ఇయర్స్ వీడు పడిపోవడానికి కారణం ఏంటి? వాడి పాపం, వాడి సిన్ఫుల్ చాయిస్. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. 4 స్నేహితులు పక్షవాయువు గలవాడిని ఒకటి తీసుకొని వచ్చారు. మంచము చూరు విప్పి మంచం దింపారు, యేసు ప్రభు దగ్గరికి దింపారు. యేసు ప్రభు వాడిని చూశాడు, వారిని చూశాడు, వారి విశ్వాసాన్ని చూశాడు. ఇతడు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఇతని పాపమే అని యేసు గుర్తించాడు. అందుకే పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. నీ పరుపును ఎత్తుకొని లేచి నడవమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే పాపము క్షమించబడిందో అతడు స్వస్థపరచబడ్డాడు. ఈ 38 లాంగ్ ఇయర్స్ నుంచి ఉన్న వ్యక్తిని ఏం అడగల, కోరుచున్నావు అన్నాడు. అవునయ్యా అన్నాడు. స్వస్థపడమన్నాడు. వాడు స్వస్థపడ్డాడు. తర్వాత చెప్తున్నాడు, ఒరే నీ రోగానికి కారణం పాపమేరా, ఇక మీదట మరింత కీడు జరుగుతుంది నీకు, జాగ్రత్త, పాపం చేయొద్దు అన్నాడు. ఈ చోట మనం గమనించాల్సింది, మన పాపం వలన వ్యాధి కానీ, బాధ కానీ, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండటం కానీ, సుఖం లేకుండా ఉండటం కానీ, మన పాపం అనేది ఒక కారణం. మొట్టమొదటిది, వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలిన్ వరల్డ్. రెండవది మన పాపం. దావీదు 51వ కీర్తనలో అంటాడు, నీకు విరోధంగా, కేవలం నీకే విరోధంగా పాపం చేశాడు. ఏ పాపం చేశాడు? వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. దానివల్ల 4 కుమారులు, దావీదు యొక్క 4 కుమారులు 4 times పనిష్మెంట్ వచ్చింది అతనికి. ఒక బిడ్డ పుట్టిన వెంటనే చచ్చిపోయాడు. ఒక కొడుకు అయితే దావీదుని సింహాసనం వదిలిపెట్టి పారిపోయేటట్టుగా తరిమేశాడు. తండ్రిని తరిమిన కొడుకు. ఒక కొడుకు అయితేనేమో దావీదు ఉండగానే వృద్ధుడై ఉన్నాడు, తానే రాజునని ప్రకటించుకున్నాడు. పాపం ఒక వ్యక్తి జీవితంలో సఫరింగ్ కారణం. ఈ రోజున ఒకవేళ మన సఫరింగ్ కారణం పాపమేనే అనుకుంటే ఒక మార్గం ఉంది. 1 యోహాను 1:9లో, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా. సామెతల గ్రంథం 28:13లో, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టు వాడే కనికరం పొందుతాడు. ఈ కనికరం ఎవరిస్తారో తెలుసండి? కనికరము గల తండ్రి అయిన మన యేసుక్రీస్తు ఇస్తాడు. కనికరము గల తండ్రి అయిన మన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా కనికరం చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఒకటే కోరుతాడు, మన పాపములు మీరు ఒప్పుకోండి, మిమ్మల్ని నేను విడిచిపెడతాను, మిమ్మల్ని నేను క్షమిస్తాను, పవిత్రపరుస్తాను అంటున్నాడు. అదే 1 యోహాను 1:7లో, నా రక్తమే మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. యేసు రక్తమే మనల్ని పవిత్రపరుస్తుంది. చెడిపోయిన సమాజంలో బతుకుతున్న మన కొరకు, చెడిపోతూ నిత్య నరకాగ్నికే పోకుండా
యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మానవాళి పాప పరిహార్థమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చెందించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని పంపించక 2 కొరింథీ 5:21 ప్రకారంగా ఆ కుమారుడు మన కొరకు పాపమయ్యాడు, మన కొరకు శాపమయ్యాడు. ఆ కుమారుడు మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం రోమా 5:8లో మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం మనం దుర్మార్గులు ఉండగానే చనిపోయాడు ఆ కుమారుడు. చనిపోవటం మాత్రమే కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున సఫరింగ్ కారణం, రెండవ కారణం ఏంటంటే అవర్ సిన్ఫుల్ లైఫ్. అయితే దీని నుంచి విడిపించబడే మార్గం ఏమిటి అని అంటే ఒకటే ఒక మార్గం, ప్రభు పాదాలు పట్టుకొని ఏ పాపం మనలో ఉన్న అంతరంగంలో ఒప్పుకొని విడిచిపెట్టడం ఒకటి. యేసు తప్ప పాపాన్ని క్షమించే మార్గం మరొకటి లేదు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తం ఒక్కటే పరిశుద్ధ రక్తం. అందుకే యేసుకొక్కడికే పాపాన్ని క్షమించే అధికారం ఉంది. కనుకనే ఆ పక్షవాయువులు అని అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడినమంటున్నాడు. అందరూ పళ్ళు కొరికారు, పాపాలు క్షమించడం ఏంట్రా బాబు, నాకు అధికారం ఉందిలే కానీ నువ్వు లేచి నడవరా అన్నాడు. వాళ్ళు లేచి నడిచేసాడు. బెతెస్దా కోనేటి దగ్గర పడున్నాడు, ముందు స్వస్థపరిచాడు. ఆయన అంతరంగంలో వాడి పాపాన్ని క్షమించి ఉండొచ్చు. తర్వాత చెప్పాడు, ఒరే నీ పాపం మేర ఇంత నాశనానికి కారణం అని చెప్పాడు. ఈ రోజున నా జీవితంలో చాలా నష్టాలకు కారణం నా పాపం అని నేను బహిరంగంగా అంగీకరించడానికి ఎక్కడైనా సిద్ధంగానే ఉన్నాను. పబ్లిక్ మీటింగ్స్ లో కూడా నా సాక్ష్యం చెప్పినప్పుడు నా జీవితంలో నా పాపమే నా జీవితంలో కలిగిన ప్రతి నష్టానికి కారణం. ఆయన కృప ద్వారా నా కొరకు ఆయన శాపం అయ్యాడు కనుకనే ఈ రోజున ఒక మనిషిగా బ్రతకగలుగుతున్నాను. మరి నాకు బలహీనతలు లేవా, నాకు వ్యాధులు లేవా, నాకు బాధలు లేవా? ఉన్నాయి. నేను యేసు రక్తంలో కడగబడినా కూడా నాకు వ్యాధి ఉంది, బాధ ఉంది, నాకు సఫరింగ్స్ ఉన్నాయి. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, ఐఎమ్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. నేను దుష్టుని చేతిలో ఉన్న లోకంలో జీవిస్తున్నాను కనుక నేను జీవించినంత కాలం కొన్ని శ్రమలు నాకు తప్పవు. కానీ నాకు నమ్మకం ఉంది, అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు నాకు తోడుకుంటాడని, మీకు తోడుకుంటాడు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సెలవిచ్చిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. జలముల్లో పడి వెళ్ళినా, అగ్నిలో మీరు నడిచినా అవి కాలవు పారవు అని సెలవిచ్చాడు. అవి మిమ్మల్ని నాశనం చేయకుండా కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించండి, అద్భుతం మీరు చూస్తారు. మూడవది, వై దిస్ సఫరింగ్? మూడవది సాతాను. సాతాను వలన వేదన పడేవారు, బాధపడేవారు, సుఖము, నెమ్మది, శాంతి లేకుండా ఉండే పరిస్థితులు సాతాను కూడా కల్పిస్తాడు. ఈ లోకంలో శ్రమలకి 3 కారణాలు. ఒకటి మన యొక్క పాపం, రెండవది మనం ఇప్పుడు నివసిస్తుందే మన పితరుడు పాపం చేసి పడిపోయిన ఫాలెన్ వరల్డ్, చెడిపోయిన లోకంలో బతుకుతున్నాం కాబట్టి సఫరింగ్స్ తప్పవు. మూడవది సాతాను వల్ల కూడా సఫరింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం సాతాను మీద నెట్టేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు సాతాను నన్ను ఎంతగా శోధిస్తున్నాడు ఏంటంటే పాస్టర్ గారండి అని ఒక ఆమె నన్ను అడిగింది. సాతాను ఎంతగా శోధిస్తున్నాడు ఏంటి, నన్నే శోధించాలా అంటే ఎవరు శోధించాలమ్మా, పక్కింటి వాళ్ళనా అన్న. నన్నే శోధించాలా అన్నది. నాయన నాకు డౌట్ వచ్చింది, నేను శోధించకూడదు అంటదేమో అనుకున్నా. నేను అనలా, దేవుడు దేవలేట్నం. ఒకవేళ అనినా వాడు సాతాను గాడు శోధించే అంత భక్తుడు నేను కాదు. ఎందుకంటే యోబు యొక్క జీవితాన్ని మీరు చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు, యథార్థవంతుడు, న్యాయవంతుడట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5-6 వాక్యాలు మీరు తర్వాత చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ ఎముకలకు సత్తువ, సర్వ శరీరములకు ఆరోగ్యము కలుగునని రాసింది. నేను అనుకున్నాను, చెడుతనాన్ని సంపూర్ణంగా విడిచిపెడితే సంపూర్ణ స్వస్థత ఉంటుంది అనుకున్నాను. కానీ చెడుతనం విడిచిపెట్టడం అనేది ఎవడి వల్ల కాదు.
పౌలు గారు అంత గొప్ప సేవకుడు అంటున్నాడు, నేను ఈ మంచి చేయాలనుకుంటే చెడే చేస్తున్నాను. అయితే నేను ఏం చేస్తున్నానంటే భ్రష్టుడిని కాకుండా నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఎప్పటిదాకా నలగొట్టుకుంటున్నావు పౌలు గారు? దేంతో నలగొట్టుకుంటున్నావు నాలాంటి అడిగితే ఆయన అంటాడు, చివరి శ్వాస వరకు నన్ను నేను ఉపవాసం ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్య ధ్యానం ద్వారాను, ఏమంటే 24/7 దేవుని పరిచర్యలో ఉండో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అంటే దాని అర్థం మంచి ఏది నాలో నివసించదు అంటున్నాడు. అయితే అక్కడ ధైర్యం కలిగిన మాట ఒకటి చెప్తున్నాడు. రోమా 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నిజంగా క్రీస్తు యేసునందు కనుక మనం ఉంటే కొన్ని సఫరింగ్స్, కొన్ని ఇబ్బందులు మనకు వచ్చినా నిత్య నరకానికి మాత్రం వెళ్ళే అవకాశం లేదు. నిత్య రాజ్యంలో మనం చేరతాము. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఇదే క్రైస్తవుడుకున్న గొప్ప నిరీక్షణ. ఈ సఫరింగ్స్ ఎందుకని వేదన పడేదానికంటే కూడా క్రీస్తు యేసులో నిలకడగా ఉండి ఈ యొక్క శరీరాన్ని పాపం చేయకుండా నలగొట్టుకుంటూ అపవాదిని ఎదిరిస్తూ, వాడు మన దగ్గర నుంచి ఖచ్చితంగా ఎదిరించినప్పుడు పారిపోతాడు కనుక, మనం ఫాలెన్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి కొన్ని శ్రమలు తప్పవని ఎరిగి ప్రభువే చెప్పాడు మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు కనుక, శ్రమ వైపే చూసి, రోగం వైపే చూసి, బాధ వైపే చూసి, కష్టాల వైపే చూసి కన్నీరు కారుస్తూ విలపిస్తూ తల నేల కొట్టుకోకుండా Hebrews 12:1 విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ఉన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు కొట్టుకుంటాయి, ఏమంటే కంపు దారిలో ఉంటుంది, గోతులు ఉంటాయి. ప్రభు తప్పించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ గురి యొద్దకు చేరగలిగే విధంగా యేసు వైపే చూస్తూ పరిగెత్తండి. నజరేయుడని యేసు నాకు తోడున్నాడు, నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడని ధైర్యంతో చెప్పగలిగే వారిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఫాలెన్ వాడు పడిపోయిన లోకంలో ఉన్నాం, చెడిపోయిన లోకంలో. ఏమండి, సిన్ఫుల్ చాయిసెస్ బట్టి, కొన్ని చిన్న చిన్న పాపాలను బట్టి వచ్చే శ్రమలు కొన్ని ఉంటాయి. సాతాను వల్ల కలిగే శ్రమ యోబు జీవితంలో మనం చూడొచ్చు. సాతానుకి యాక్సెస్ ఉంది, దేవుడి దగ్గర లిమిటెడ్ యాక్సెస్ ఉంది. పర్మనెంట్ గా ఆయన దగ్గర ఉండలేడు, కానీ వాడు అటు ఇటు తిరుగులాడతాడు. అందుకే పేతురు భక్తుడు అంటాడు, అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. వాడికి అదే పని. మధ్యాకాశంలో ఉంటాడు, భూమి మీదకి వస్తాడు, మళ్ళీ థర్డ్ హెవెన్ కూడా వెళ్తాడు. కొంచెం దూరంలో దేవుడి దగ్గరికి కొంచెం దూరంలో నిలబడతాడు. ఏం రా సాతాను అంటే, చెప్పండి ప్రభువా, ఎంత సంతోషాన్ని పోగొట్టుకున్నావు రా సైతాన్, ఇక్కడ ఉండాల్సిన వాడివి. సర్లే, పోగొట్టుకునేదో పోగొట్టుకున్నానులే, నువ్వు సృష్టించిన నరులు ఏమన్నా తక్కువ వాళ్ళ, వాడిని పాపం జయించాను కదా అన్నాడు. మరి యోబు సంగతి ఏంటని అడిగాడు దేవుడే. ఆ యోబుకి నీ కాపుదల కంచి ఉంది కాబట్టి భక్తి కొన్నాడు, లేకపోతేనా అన్నాడు. సరే, యోబుని నీ చేతికి అప్పగిస్తున్నాను రా, చూసుకోమన్నాడు దేవుడు సాతానుతో. ఇక తర్వాత యోబు జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. యోబుకు అర్థం కాల, తన శోధనకు కారణం ఏంటి అర్థం కాకుండా తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. తన అంతరంగంలో తాను నీతిగా బతికాను కదా, న్యాయంగా బతికాను కదా, అందరికి సహాయం చేశాను కదా, నాకెందుకు ఈ శిక్షని చాలా బాధపడ్డాడు యోబు గ్రంథంలో. సాతాను ద్వారా కలిగిన శ్రమ బైబిల్లో యోబుకు మాత్రమే కలిగిందండి. అందుకే యాకోబు భక్తుడు కూడా రాస్తున్నాడు, యోబు యొక్క సహనాన్ని చూడండి అంటున్నాడు, తలుచుకోండి అంటున్నాడు. సహనానికి మారుపేరు యోబు. యోబు పాపం చేసి వచ్చిన శోధన కాదు, అది సఫరింగ్ కాదు. సరే, ఫాలెన్ వరల్డ్ లో ఉన్నందువల్ల వచ్చిన సఫరింగ్ కూడా కాదు. అది క్లియర్గా బైబిల్ చెప్తుంది 1వ అధ్యాయంలో యోబు గ్రంథంలో, సాతాను ద్వారా కలిగిన శ్రమ. సాతానుని ఎందుకు శ్రమ కలిగించాడంటే దేవుడు అనుమతించాడు. దేవుడు ఎందుకు అనుమతించాడంటే యోబు తనకు నమ్మకమైన దాసులను రుజువు చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. మొత్తం మీద దేవుని ఆకాంక్ష నెరవేరింది. మనం ఎవరో కంగారు పడాల్సిన అవసరంలా, దేవుడు మన పేరు పెట్టి పలానాడు సంగతి చూసావా అని సాతాన్ని అడుగుతాడని కంగారు పడకండి. ఎందుకంటే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనాన్ని విసర్జించే వాడికి స్వస్థత ఉంటుంది.
కానీ తన జీవితంలో స్వస్థత లేకుండా పోయింది. బ్లేమ్లెస్ పర్సన్ ఇతను, భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ అతను పాపం కాదు, అతను ఫాలెన్ వరల్డ్ లో ఉండటం వల్ల కూడా కాదు, సాతానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. పేతురుతో కూడా యేసు ప్రభు ఒకసారి అంటున్నాడు, పేతురు, సాతాను నిన్ను జల్లించాలని అనుమతి అడుగుతున్నాడు, అనుమతి తీసుకున్నది అంటున్నాడు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడని మనకు తెలుసు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడటానికి పేతురు పిరికివాడని నేను కూడా చాలాసార్లు చెప్పున్నా. పేతురు 3 సార్లు అబద్ధం ఆడటానికి కారణం సాతాను అతన్ని అబద్ధం ఆడినట్లుగా చేశాడు. దావీదు యొక్క జీవితంలో జనసంఖ్యను లెక్కించాలని దావీదుకు ఆలోచన పుట్టించిన వాడు సాతాను పుట్టించాడు. ఎందుకంటే దావీదులో స్థిరపడిన తర్వాత ఈ జనమంతా నేను సంపాదించుకున్న జనం అనుకుంటున్నాడు. జనసంఖ్యను లెక్కించమని సాతాను గాడు, దేవుడు సాతానికి పర్మిషన్ ఇచ్చాడు దావీదును ప్రేరేపించేటట్లుగా. దానివల్ల కలిగిన శిక్షను గమనించిన దావీదు పశ్చాత్తాపడినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు విషయంలో ఈ శ్రమకు కారణం సాతాను. ఈ రోజున సాతాను ద్వారా కనుక మనకి శ్రమ కలుగుతుందని నేను అనుకోను. ఒకవేళ కలిగే పని అయితే ఖచ్చితంగా దేవుడు కొన్ని ఆయుధాలు మన చేతిలో పెట్టాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వాక్యాల్లో దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మన చేతిలో పెట్టాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో మెలకుగా ఉండి ప్రార్థన చేసే ఆయుధాన్ని మన చేతిలో పెట్టాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయగలిగితే అపవాది ఖచ్చితంగా మన దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని పెట్టాడు. మెలకువగుండి ప్రార్థన చేయగలిగితే అపవాదిని మనం ఎదిరించగలుగుతాం, వాడు మన ఎద్దు నుండి పారిపోతాడు. కనుక అపవాది తంత్రములను ఎరిగిన వారిగా మనం ఉండాలి. అపవాదిని ఎప్పటికప్పుడు జయించగలిగే వారిగా మనం ఉండాలి. పడిపోయిన ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా దావీదు పాపం చేశాడు, కానీ దేవుడు క్షమించి తిరిగి అతనికి మరలా అవకాశం ఇచ్చాడు. హిజ్కియా గర్వించాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా అవకాశం ఇచ్చాడు. ఫాలెన్ వరల్డ్ లో ఉన్నప్పుడు గర్వం, అహంకారం ఇవన్నీ కూడా మనకు సఫరింగ్స్ తీసుకొస్తాయి. ఇవన్నీ సాతాను గడి పుట్టించేవి మనలో, ఈ చెడిపోయిన లోకంలో. వీటన్నిటి నుండి మనకు క్షేమం కలగాలంటే ఖచ్చితంగా మన ప్రభు మనకు తోడుకున్నాడు, నమ్మదగిన వాడు, శోధనలు కూడా తప్పించబడే మార్గాన్ని చూపిస్తానన్నాడు. రెండవదిగా అవర్ సిన్ఫుల్ చాయిసెస్, పాపం అనేది మన సఫరింగ్ కారణమవుతుంది. దీనికి ఒకటే పరిష్కారం, మన పాపాలు మనం ఒప్పుకుంటే సముద్ర అగాధంలో వేస్తానన్నాడు. మరలా మన పాపాలు జ్ఞాపకం చేసుకుని అన్నాడు ప్రభు. మన పిల్లలు జ్ఞాపకం చేసుకుంటారేమో మనం చేసిన పాపాలు, మన పిల్లలు చేసిన తప్పులను మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, తుడిచివేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ సఫరింగ్ నుండి తప్పించుకునే అవకాశం మనకుంది, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి. యేసును రక్షకుడు అంగీకరించడం ఒకటైతే, రక్షకుడు అంగీకరించి కూడా ఇంకా ఏమైనా పాపం ఉంటే మరొకసారి పశ్చాత్తాపం. 2 ఛాన్సులు మనకున్నాయి. మూడోది కూడా సాతాను ద్వారా కలిగే శ్రమను కూడా ఎదుర్కొనే ఛాన్స్ మనకి ఇచ్చాడు దేవుడు. కొత్త నిబంధన భక్తులకి దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఎప్పటికప్పుడు చేతపట్టుకొని అపవాదిని ధైర్యంగా ఎదిరించగలగాలి. అప్పుడు వాడు మన ఎద్దు నుంచి పారిపోతాడు. మనం ఎదిరిస్తున్నాం, దేవుడు నమ్మదగిన వాడు నాకు సహాయం చేస్తాడనే విశ్వాసం మనకుంది. పాపం చేయకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నాం. అయినా సఫరింగ్ మన జీవితంలో కలుగుతుంది అంటే బైబిల్ స్పష్టంగా చెబుతుంది, ఈ లోకము దుష్టుని యందు ఉన్నది, లోకంలో శ్రమ కలుగుతుంది. ఈ శ్రమ మనల్ని నిత్య మహిమకు తీసుకెళ్లేదే కానీ నాశనం చేసేది కాదు. ఈ శ్రమ మనల్ని నిత్య రాజ్యంలో చేర్చేదే కానీ నాశనానికి నడిపించేది కాదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కనుక ధైర్యంగా ఉందాం. అపవాదికి తల ఉంచకుండా బతుకుదాం. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమండి నా శ్రమకు కారణం ఏంటండి జ్యోతిషుడి దగ్గరికి, పస్తీలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉందాం. మన జ్యోతిష్యుడు, మన జీవిత ఆధారి, మన సృష్టికర్త, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన జాతకం అంతా ఆయనకు తెలుసు, మన కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి.
ఆయన నమ్మదగిన వాడు, అన్యాయస్తుడు కాదు. ఆయన పాదాల దగ్గరికి వద్దాం, ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కనిపెడదాం. అది ఏ శ్రమైనా, ఏ నిందైనా, ఏ బాధ అయినా ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరిని ఆయన విడిచిపెట్టలేదండి. నాకు చాలా ఇష్టమైన మాట యోహాను 6:37, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రము త్రోసివేయను. సహోదరి సహోదరుడా, ఏ కన్నీటితో, ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏమండి, ఏ ఆవేదనతో, ఏమండి, అది దేనికి సంబంధించిందైనా, స్పిరిచువల్ ఆత్మీయ ఆవేదన అయినా సరే, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి కృప ఆవరించుచున్నదని బైబిల్ సెలవిస్తుంది. ఆయన నా ఆశ్రయము, నా దుర్గము, నా కేడము, నా సహాయకుడని బైబిల్ సెలవిస్తుంది. లో ఐ యామ్ విత్ యూ అంటున్నాడు. ఇదిగో సదాకాలం నీతో నేను ఉంటానంటున్నాడు. యుగ సమాప్తి వరకు అంటున్నాడు. దేవుడు నమ్మదగినవాడు, తప్పనిసరిగా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.